ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఫేత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. దేవుడు మిమ్మును దీవించును. గాడ్ షాల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించును. గాడ్ షాల్ బ్లెస్ అస్. సామ్స్ 67:7, కీర్తనలు 67:7. ఈరోజు దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము. దేవుడు మమ్మను దీవించును. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో దేవుడు తప్పక వారిని దీవిస్తాడు. మన పరిస్థితులన్నిటినీ మనము అంచనా వేసి బలహీనపడుతున్న సమయంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడే గొప్ప జీవము గల దేవుని యొక్క మాట. ఆయన మాటలో జీవముంది. ఆయన మాట ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోస్తుంది. ఆయన మాట కృంగిన వారిని లేవనెత్తుతూ ఉంది. ఆయన మాట దేవునికి స్తుతి కలుగునుగాక. అరణ్యములో ఉన్న ఆకలితో ఉన్న సారేపతి విధవరాలను దీవించిన దేవుడు ఆ కరువు సమయంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము దేవుని యొక్క మాటకు లోబడి దైవజనుని ప్రేమించి రొట్టెను ప్రేమపూర్వకంగా ఇచ్చినందున దేవుడు దీవించినాడు. ఈరోజు ప్రియులరా, దేవుడు మమ్మను దీవించును. నిజముగా మనల్ని తప్పక దీవిస్తాడు. నాట్ ఏ సింగులర్, ఇట్స్ ఏ ప్లూరల్. దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. డోంట్ బీ ఫియర్, డు నాట్ డిస్మై, డు నాట్ ఫియర్. గాడ్ గోయింగ్ టు బీ బ్లెస్ యూ. గాడ్ గోయింగ్ టు మేక్ యూ గ్రేట్ పవర్ఫుల్ టెస్టిమనీ త్రూ యూ. దేవునికి స్తుతి కలుగునుగాక. May the Lord bless you, your family and your nation, your place and your country, all over, whatever may be. God going to be bless you and give you more protection because of you are in God's presence. You are God's people. We are God's people. That's why God going to be bless us. God going to be blessed us. Don't be fear.